బిస్కెట్ కూడా నేను తిననని చెప్తుంది. ఓకే సార్. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడుతున్న కారణంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు గ్రహణం పూర్తయ్యే వరకు కూడా దేవాలయం మూసివేయడం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ వేధ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ దేవాలయాలన్నీ కూడా మూసేస్తారు. ఈ దేవాలయం మూసిన తర్వాత రేపు యథావిధిగా బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటలకి గ్రహణ శుద్ధి పుణ్యాహవాచనం అంతా కూడా జరిగిన తర్వాత మళ్ళా నిత్య సేవలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత భక్తులకి యథావిధిగా దర్శనం. దేవాలయం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం నిత్య సేవలన్నీ కూడా యథావిధిగా జరగకుండా అన్నీ కూడా ఆపేసి ఆర్జిత సేవలు నిత్య సేవలు అన్నీ కూడా ఆపేస్తారు. రేపు ఉదయం నుంచి మళ్ళీ యథావిధిగా అన్ని సేవలు జరుగుతాయి. ఓకే సార్. ఓం గణేష్ అన్న. ఈరోజు మన వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో గ్రహణం కారణంగా చంద్రగ్రహణం కారణంగా మన దేవాలయం ప్రధాన దేవాలయాన్ని తాత్కాలికంగా మూసివేయడం. మళ్ళీ మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేకంతో మళ్ళీ అదేవిధంగా మన చంద్రగ్రహణానికి 6 గంటల ముందు మనం దేవాలయాలు మూసేస్తాం కాబట్టి అదే ఆచారం ఇక్కడ కూడా మూసేస్తాం. మన అనుబంధ దేవాలయం వరదరాజ స్వామి దేవాలయం, అదేవిధంగా శివాలయం కూడా మణికంఠేశ్వర స్వామి దేవాలయం కూడా మనం 3 గంటల నుంచి దర్శనాలు ఆపేస్తున్నాం. ఇది ఇంతకుముందే మనం ప్రజలకి భక్తులకి కూడా పేపర్ ద్వారా ప్రజల తెలియజేయాలి. సో అదేవిధంగా రేపు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా శాస్త్రోక్తంగా దేవాలయాన్ని శుభ్రపరిచి అభిషేకం భక్తులకి అందుబాటులో దర్శనం తీసుకొస్తాం. సామాన్య భక్తులకు 5 o'clock తర్వాత నుంచి 6 దర్శనం. దీని గురించి ఎలా